ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రభు ఇచ్చిన ఈ పరిశుద్ధ దినము కొరకు ఆయనకు వందనాలు చెల్లిస్తూ ఉదయకాలమున దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు. గత దినమెల్లా కాచి కాపాడి మరి యొక్క దినమును ఇచ్చిన విధానాన్ని బట్టి వందనాలు. ఈ ఉదయకాలమున నీ వాక్యం వినుటకు మాకు ఇచ్చిన నీ కృప కొరకు వందనాలు చెల్లించుకుంటూ తండ్రి, నాతోనూ మాతోనూ మాట్లాడమని ఈ ఉదయకాలమున నీ యొక్క నాయన కృపను మేము జ్ఞాపకం చేసుకుంటూ మా కోసం యెరూషలేములో నీవు ఆ దినము ప్రవేశించి తండ్రి నీ యొక్క నాయన త్యాగమునకు మీరు నాయన ముందుగా చేసిన కార్యములను జ్ఞాపకం చేసుకుంటుండగా మాతో ఉండి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము మత్తయి సువార్త 21వ అధ్యాయము 2వ వచనము మరియు 3వ వచనమును చదువుకుందాం. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడియున్న యొక్క గాడిదయు దానితోనున్న యొక్క గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యుద్ధకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలియున్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలుపెట్టునని చెప్పి వారిని పంపెను. యేసు ప్రభు ఒలీవల కొండల దగ్గర ఉన్న ఒక గ్రామం బెత్కబే అనే గ్రామం దగ్గరికి వచ్చినప్పుడు తన శిష్యులతో చెప్పిన మాటను మనం చదువుకున్నాం. అదేమిటంటే, మీరు ఎదుట ఉన్న ఊరిలోకి వెళ్తే ఒక గాడిద దాని యొక్క పిల్ల కట్టబడి ఉంటాయి, వాటిని తీసుకొని రండి. ఎవరైనా మీ దగ్గర ఎందుకు ఈ గాడిదను ఉపదేశిస్తున్నారు అని అడిగితే ఇది ప్రభువుకు అవసరమై ఉన్నది అని చెప్పమన్న కార్యమును మనం చూడగలము. ప్రభు నిన్ను విడిపించేదానికి వచ్చినాడు అన్న కార్యమును మనకు ఇందులో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీవు ప్రభువుకు అవసరమై ఉన్నావు. నీ జీవితంలో నీవు ఎవరికి ఉపయోగము లేను అని అనుకునవచ్చు, కానీ నిన్ను ప్రేమించిన ప్రభు ఎంతగా నీ పైన తన యొక్క కృపను ఉంచినాడంటే, ఈ లోక బంధకములు నిన్ను ఎవ్వరికి ప్రయోజనకరముగా లేకుండా చేస్తే ఆయన నిన్ను ప్రేమించి నీవు నాకు అవసరమై ఉన్నావు, నీ జీవితమును నేను ఆశీర్వదించి నా కోసము వాడుకుంటాను అని ప్రభు మాట్లాడుచూ ఉన్నాడు. లోకము ఒక వ్యక్తిని బంధించి నీవు ఎవ్వరికి ప్రయోజనం లేదు. చూడు, నువ్వు ఇలాంటి పొరపాటు చేశావు, నీవు చేసిన కార్యమన్నీ ఓటమిలో ముగించిపోతున్నాయి. నీవు ఎవరికి సహాయం చేసినను అది ఏ రీతిగా ఆశీర్వాదకరముగా లేదు అన్న రీతిగా నిన్ను కృంగదీస్తూ ఉంటుంది. పైగా నీవు చేసిన పొరపాట్లు, నీ జీవితం ఫలానా రోజు ఫలానా పని చేశావు, ఎంత నీచుడవు నీవు, ఫలానా రోజు ఇలాగూ నీ తల్లిదండ్రులకు విరోధంగా మాట్లాడావు అని నిన్ను కృంగ తీసి చివరికి నీవు ఎవ్వరికి పనికిరాని ఒక స్థితికి నిన్ను లోకనాథుడు నిన్ను తీసుకొని వెళ్తాడు. అయితే నీవు బంధించబడిన స్థితిలో ఎవ్వరికి నీవు ప్రయోజనము లేను అనుకున్న స్థితిలో నుండి నిన్ను విడిపించి తన యొక్క రక్షణను ఇచ్చి నీ జీవితమును మార్చి నేను అనేకులకు ఆశీర్వాదకరముగాను అనేకుల మధ్య నేను గణపరచాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. నీ జీవితము చీకటిలో ఉన్నది, బంధకములో ఉన్నది, పాపములో ఉన్నది. అయితే ప్రభు ప్రేమ ఎంత గొప్పదంటే నిన్ను అక్కడికి వచ్చి నిన్ను విడిపించి నీ జీవితమును ఆశీర్వాదకరముగా మార్చే అంతటిదిగా ఉన్నది. ఆయన ఆ దినమున యెరూషలేములో ప్రవేశించినది ఆయనకు బాగా తెలుసు. ఆయన యొక్క కాలము సంపూర్ణమైనదని, ఇంకా త్వరలో ఆయన తండ్రి దగ్గరికి తిరిగి వెళ్ళాలి. తాను శిలువ మీద బలిగా అర్పించబడే సమయము ఆసనమైనది అని తెలిసి ఆయన యెరూషలేములో ప్రవేశిస్తున్నప్పుడు బంధించబడిన
గాడిద పిల్లని ఎలాగైతే విడిపించినాడు, నీవును దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలని ఆయన కార్యములు సిద్ధపరుస్తున్నప్పుడు నిన్ను కూడా పాప బంధకముల నుండి, లోకము నుండి, లోక కార్యముల నుండి విడిపించి నిన్ను స్వతంత్రునిగా చేసి దేవుని కొరకు వాడబడాలి, లేకుంటే దేవుని యొక్క కృపచేత నడిపించబడాలని ఆశించిన ప్రభువు తన కృపను నీ జీవితంలో ఉంచి నిన్ను మార్చి నేను అనేకులకు ఆశీర్వాదకరముగా చేయనట్లుగా ఈ ఉదయకాల సమయంలో నీవు ఆయనకు అవసరమై ఉన్నావు, ప్రభువునకు అవసరమై ఉన్నావు అన్న మాటను నీ ముందు ఉంచుతూ ఉన్నాడు. నీ జీవితము ఎవరికి ఆశీర్వాదంగా లేదనుకుంటున్నావేమో, ప్రభు నిన్ను చూస్తూ ఉన్నాడు. ఎవరు నన్ను లక్ష్య పెట్టడం లేదనుకుంటున్నావా, ప్రభు నిన్ను విడిపించి తన కోసము వాడుకుంటాడని నీవు గ్రహించు. నీ పాపము, నీ యొక్క గత జీవితంలో నువ్వు చేసిన కార్యములు నేను దేవునికి దూరము చేసినాయని దుఃఖపడుతున్నావేమో, ప్రభు నిన్ను విడిపించి అనేకల మధ్యలో నేను ఘనపరుస్తానని నీకు వాగ్దానము చేయించు ఉన్నాడు. ఈ ఉదయకాలమున ఆయన ప్రేమను గుర్తించుము. ఆయన నీ కోసమే యెరూషలేములోకి ప్రవేశించినాడు. ఆ దినము చేసిన కార్యమును జ్ఞాపకం చేసుకుంటున్న నీవు నన్ను విడిపించేదానికే ప్రభు యెరూషలేమునకు వచ్చిన నా బంధకములో నుండి, నా యొక్క కట్ల నుండి నన్ను విడిపించి అనేకులకు నన్ను ఆశీర్వాదకరముగా చేయాలని ఆశిస్తున్నాడు నా ప్రభు అని గ్రహించుకొని నీవు ఆయనకు అప్పగించుకున్నట్లయితే ఈ దినము నా ప్రభు నీకు ఒక నూతనమైన ఆశీర్వాదం ఇవ్వాలని ఆశిస్తూ నిన్ను విడిపించి అనేకుల మధ్యలో ఆశీర్వాదకరమైన జీవితంతో నింపాలని ఆశిస్తూ ఉన్నాడు. నిన్ను విడిపిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను ఘనపరుస్తాడు, నిన్ను వాడుకుంటాడని ప్రభు తన యొక్క వాక్యం ద్వారా నీకు వాగ్దానము చేయించు ఉన్నాడు. నీవు ఆయన పిలిచినప్పుడు చెవియగ్గేదానికి సిద్ధపడి ఉండాలి. ఆయన మాటకు లోబడే హృదయంను కలిగి ఉండాలి. ఆయన ఇచ్చే విడుదలను సంపాదించుకోవడానికి సిద్ధ మనసుతో ఉండాలని ప్రభు ఆశిస్తూ ఈ ఉదయకాల సమయమున మనతో మాట్లాడుచూ ఉన్నాడు. ఎలాగున్నావో దేవుని యొక్క హస్తములో ఆయన కోసం జీవించే జీవితంను కలిగి ఉండేదానికి ఆయన నిన్ను పిలిచినప్పుడు లోబడే జీవితంను కలిగి ఉన్నావా? నీ బంధకములో నుండి నిన్ను విడిపించి నిన్ను ఆశీర్వదించేదానికి ప్రభు నీ యొద్దకు వచ్చి ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయమున మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్కును బట్టి వందనాలు చెల్లించుకుంటూ తండ్రి, నన్ను మమ్మల్ని విడిపించేదానికి అలనాడు నీవు యెరూషలేములోకి వెళ్తున్నప్పుడు గాడిద తన పిల్లని ఎలాగైతే వాటి యొక్క కట్ల నుంచి, లేకపోతే వాటి కట్టబడిన స్థలము నుండి విడిపించి ఇది ప్రభువునకు కావాలను అని నీవు చెప్పమన్నావు. అలాగ మేమును నీకు అవసరమై ఉన్నాం, నేను నీకు కావాలి అని నువ్వు ఆశించి పాప బంధకం నుంచి విమోచించేదాని కోసం ఈ లోకమునకు వచ్చి గొప్ప కార్యములను చేసి మాకు విమోచనను అనుగ్రహించిన దేవా, నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ ఉదయకాలమున నీ కృప కొరకు మేము వేడుకుంటుండగా మమ్మల్ని బలపరిచి ఆశీర్వదించమని, ఈ దినమున నీవు మా బంధకములను నీ మమ్మల్ని విమోచించేదానికి వచ్చిన కార్యమును జ్ఞాపకం చేసుకుంటూ అనేకులకు నాయన ఈ కార్యమును నాయన మేము ప్రకటించేవారిగా చేయమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.